వెల్కమ్ టు తెలుగు రెసిపీ ఛానల్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడానికి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే డైలీ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మన రెసిపీ బనానా మిల్క్ షేక్. చూస్తున్నారు కదా, ఈ బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఈ వీడియోలో మనం చూద్దాము. బనానా మిల్క్ షేక్కి ముందుగా మనం ఒక 2-3 బనానాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా. అదేవిధంగా 1 కప్పు పాలు తీసుకోవాలి. బనానా మిల్క్ షేక్కి ముందుగా మనం ఒక 2-3 చివరగా యాలకులు లేదా యాలకుల పొడి తీసుకోవాలి. మనం బనానా మిల్క్ షేక్ తయారీ విధానం ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బనానా ముక్కలు తీసుకుందాము. అదేవిధంగా సరిపడా షుగర్, చివరగా అందులో పాలు పోసుకుందాము. ఇవన్నీ పోసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. దీనిని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలా గ్రైండ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం తీసి పెట్టుకున్నటువంటి 2 యాలక్కాయలు వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. అంతే, మనకు కావాల్సిన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి సర్వ్ చేసుకుందాం. మనం రెడీ చేసుకున్నటువంటి మిల్క్ షేక్ ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు రెసిపీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.